ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV. నేను మీ కీర్తి. ఇవాల్టి కిచెన్ షోలో చక్కగా ప్లమీ కేక్ వితౌట్ ఎగ్స్ అంటే వెజిటేరియన్ కేక్ అనమాట నా భాషలో చేసి చూపిద్దామని స్వాతి గారు వచ్చారు. మరి స్వాతి గారు చేయబోయే రెసిపీ మీరు కూడా నేర్చుకొని ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ కానివ్వండి, కిచెన్ ఐటమ్స్ కానీ, స్నాక్ ఐటమ్స్ కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, బోత్ మెన్ అండ్ ఉమెన్ ఎవరికి వచ్చినా సరే నాతో షేర్ చేసుకోవాలి, SumanTV ప్రేక్షకులతో షేర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి డెఫినెట్గా కాల్ చేయండి. మరి ఇప్పుడు నేను స్వాతి గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాను. స్వాతి గారు హాయ్ చెప్పండి ఫస్ట్. హాయ్ అండి. సో ఆల్రెడీ మీరు చేసిన గులాబ్ జాములు కాలా జామున్ కదా మీరు అప్పుడు చేశారు, బాంబ్ బ్లాస్ట్ అయిందనమాట. ఫుల్గా చాలా మంది కమెంట్ చేశారు, నేర్చుకున్నారు తెలియని వాళ్ళు కూడా చూసి మీ దగ్గర. కమెంట్స్ కొద్దిగా హాట్గా కొంచెం క్రిస్పీగా ఉంటే వాటిని అన్ని మనం పట్టించుకోవచ్చు. అందరికీ మనం నచ్చాలని రూల్ లేదు కదా స్వాతి గారు. అదైతే నిజమే, మీరు చెప్పిన మాట నచ్చింది నాకు. ఇప్పుడు కేక్ కూడా అలాగే వస్తాయి, నో ప్రాబ్లం. మనకు వచ్చింది మనం చేద్దాం. మనం కావాలనుకున్న వాళ్ళు చూసి నేర్చుకొని ఫాలో అవుతారు అంతే. అవి కూడా రాని వాళ్ళు ఉంటారు కదా, అంతే కదండి. మరి రెసిపీని ట్రై చేసి వాళ్ళు ఇంట్లో ప్రయత్నించి తర్వాత కమెంట్ చేస్తే బాగుంటుంది. ట్రై చేయకుండానే కమెంట్ చేస్తే మనం ఏమీ చేయలేము. అది దులానందాల బ్యాచ్, మనం పట్టించుకోకూడదు. రైట్. సో అయితే ఈ రోజు మీరు ఓవెన్ లో చేయబోతున్నారు, అందుకే మీకోసం బ్రాండ్ న్యూ ఓవెన్ రెడీగా ఉంది ఇక్కడ. మీరే ఈ రోజు రిబ్బన్ కట్ చేయబోతున్నారు. రిబ్బన్ కట్ మాత్రం స్వాతి గారే చేస్తున్నారు. ఇప్పటి వరకు SumanTV కిచెన్ లో నాకు తెలిసి ఓవెన్ తో పని లేదు. ఎస్. సో మరి ప్రాసెస్ కోసం ఏమేం కావాలో ఫస్ట్ ప్రేక్షకులకి చెప్పిద్దాం. స్వాతి గారు యమ్మీ కేక్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకోసమే ఈ రోజు రెసిపీ చేస్తున్నాను. మరి ఏమేం కావాలి? 1/2 కప్ కర్డ్, 1 కప్ ఆఫ్ మైదా, 1/2 కప్ షుగర్, అలాగే ఒక 100 గ్రామ్స్ ఆఫ్ బటర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 50 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ని యూస్ చేస్తున్నాము. ఓకే. యాక్చువల్లీ విప్పింగ్ క్రీమ్ కూడా దొరుకుద్ది అమూల్లో, కానీ మనం దాన్ని ప్లేస్లో విప్పింగ్ పౌడర్ యూస్ చేస్తున్నాం. క్రీమ్ అనుకోండి 1 వీక్ స్టోరేజ్ ఉంటుంది, పౌడర్ అనుకోండి నియర్లీ 6 months స్టోరేజ్ ఉంటుంది, కాబట్టి మనం పౌడర్ ప్రిఫర్ చేస్తాం. అండ్ అది కూడా వాళ్ళకి చేసి చూపించిన వాళ్ళం అవుతాం. విప్పింగ్ క్రీమ్ ఎలా యూస్ చేయాలి నాకు కూడా తెలియదు, టు బి ఫ్రాంక్. విప్పింగ్ క్రీమ్ నేను ఎప్పుడు విప్పింగ్ క్రీమ్ యూస్ చేయలేదు, సో నేను నేర్చుకున్నాను. అండ్ కేక్ కి మంచి ఎసెన్స్ స్మెల్ రావాలి కాబట్టి మనం వెనిలా ఎసెన్స్ వాడుతున్నాం. ఒకవేళ చాక్లెట్ కేక్ అనుకోండి చాక్లెట్ ఎసెన్స్ వాడొచ్చు, పైనాపిల్ ఎసెన్స్, యాజ్ యువర్ విష్. మీరు ఏదైతే కోకో పౌడర్ అలా. సో వెనిలా కూల్ కేక్ ఎలా చేస్తారో మనం నేర్చుకుందాము. ఫస్ట్ ఏం చేద్దాము? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మనం ముందుగా 1/2 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుందాము. ఓకే. పౌడర్ అక్కర్లేదా? పౌడర్ అక్కర్లేదు. ఓకే. 1/2 కప్ ఆఫ్ షుగర్, అలాగే ఇందులోకి ఒక 1/2 కప్ ఆఫ్ కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. కర్డ్ పుల్లగా ఉన్నా గట్టిగా లేకపోయినా పర్వాలేదా? ఎనీ స్పెసిఫికేషన్స్? పుల్లగా ఉన్న పెరుగునైతే యూస్ చేయకూడదు. ఓకే. కేక్ టేస్ట్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. ఓకే. కాస్త స్వీట్ అండ్ అంటే ఫ్రెష్ పెరుగు యూస్ చేయాలి. అలాగే బటర్. సో స్వాతి గారు బటర్ మీకోసం వేడైపోయింది, ఈలోగా అవన్నీ కూడా ప్రీహీట్ చేద్దాం అన్నారు. అవును. సో ఒకసారి ఏ మోడ్లో పెట్టాలి, ఎంత ప్రీహీట్లో ఉండాలి, డిగ్రీస్ అన్ని ప్రేక్షకులకి చెప్పండి. మనం ఫస్ట్ ఓవెన్ని 180 degreesలో సెట్ చేసుకోవాలి. 180 degreesలో సెట్ చేసుకున్నాక కన్వెన్షన్ మోడ్లోకి వచ్చి నియర్లీ 7 to 10 minutes వరకు ప్రీహీట్ చేసుకోవాలి. అదే కన్వెన్షన్ మోడ్లో ఆఫ్టర్ ప్రీహీట్ అయిన తర్వాత నియర్లీ ఒక 30 minutes వరకు అయితే మనం కన్వెన్షన్ మోడ్లో పెట్టి కేక్ని బేక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది ఒకవేళ అవెన్ యూస్ చేయాలంటే హౌ అబౌట్ ద స్టవ్? మనము ముందుగా ఏదైతే కేక్ మోల్డ్ తీసుకుంటామో దానికి సరిపడా వెడల్పటి పాత్రని ముందుగా తీసుకోవాలన్నమాట. ఓకే. దానిలో మనం ఒక స్టీల్ బౌల్ని ఉల్టాగా ప్లేస్ చేసి పెట్టి దాన్ని మనం స్టవ్ మీద పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి, ఒక లిడ్తో కవర్ చేసి. కింద ఇసుక కానీ ఏమీ వేయక్కర్లేదు, ఇసుక ఉప్పు అలాంటివి ఏమీ వేయక్కర్లేదు. అది వేస్తూ ఉంటారు కానీ వేయకపోయినా కూడా కేక్ చాలా చక్కగా బేక్ అవుద్ది స్టవ్ మీద కూడా. జస్ట్ దీనికన్నా వెడల్పు గిన్నె ఉండాలి, దా గిన్నెలో ఏదైనా బోర్లిచ్చి ఉండాలి, డైరెక్ట్ గా హీట్ తగలకుండా. సో ఇప్పుడు ఇందులో పెరుగు షుగర్ వేసాము, బికాస్ ఇట్ ఈస్ ఎగ్లెస్ మనం పెరుగు యూస్ చేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్స్. ఓకే. ఇప్పుడు అలాగే ఒక 1/2 కప్ వరకు బటర్ని యూస్ చేద్దాం. విస్కర్తో అయితే మనం 5 to 10 minutes వరకు విస్క్ చేసుకోవాలి, బాగా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర బీటర్ గట్రా ఉన్నట్టయితే మీరు బీటర్తో 2 minutesలో మనకి ఇది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. మనమైతే ఇప్పుడు బీటర్తో బీట్ చేసుకుందాం. డన్.
ఈ విధంగా మనకి స్మూత్గా అయ్యే వరకు మనం దీన్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలి. ఒకవేళ సమయం ఎక్కువగా పడుతుంది అనుకుంటే షుగర్ని పౌడర్లా చేసి కూడా మనం యూజ్ చేయొచ్చు. సో కేక్ తయారీకి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ కదా, ఇది షుగర్, బటర్, పెరుగు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈజీగా చాలా క్రీమీగా మిక్స్ అవ్వడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యాక కొద్దిగా అంతటా కూడా చక్కగా స్మూత్ అయిపోయాక వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని మనం వేసుకోవాలి. ఇది కర్డ్ యూస్ చేస్తున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇక ఎగ్స్ యూస్ చేసే వాళ్ళైతే నియర్లీ 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఆ ఎగ్ స్మెల్ అంతా పోవాలి అని అంటే వెనిలా ఎసెన్స్ డామినేట్ చేయాల్సిందే. అలాగా. ఇంకా ఇందులో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా ఏమి వేయక్కర్లేదు. ఇప్పుడు వేయొద్దు. మనం ఎప్పుడైతే ఫ్లోర్ యాడ్ చేసుకుంటామో పిండిని అప్పుడు మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్రెసెంట్ మనం వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసి మరొకసారి బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు కర్డ్ని, బటర్ని, అలాగే షుగర్ని మొత్తం అంతటా యాడ్ చేసుకొని విస్కర్తో అయినా విస్క్ చేసుకోవాలి, లేదా నేను యూజ్ చేసినట్టుగా బీటర్తో అయినా బీట్ చేసుకోవాలి. మిక్సర్ కూడా యూజ్ చేయొచ్చు. మిక్సర్ కానీ మిక్సర్లో యూజ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా కోర్స్ బ్లెండ్ చేయాలి. ఒకవేళ మీరు మన చట్నీని బ్లెండ్ చేసినట్టు చేసాం అనుకోండి, ఈ టెక్స్చర్ అనేది ఫోమింగ్ అనేది రాదు, బబుల్స్ అనేవి ఫామ్ అవ్వవు. కోర్స్ బ్లెండ్ అంటే విప్ డైరెక్షన్ లో ఉంటుంది కదా, కొన్ని మిక్సర్ గ్రైండర్స్ కి ఆప్షన్ ఉంటుంది, కొన్ని వాటికి ఆప్షన్ ఉండదు. విప్ ఆప్షన్ ఉన్న వాళ్ళైతే ఈజీగా విప్ చేయొచ్చు అనమాట. లేదు అంటే కాస్త 1 or 2 మోడ్ లో పెట్టి కోర్స్ బ్లెండ్ లో బ్లెండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం కేక్ బేక్ చేసుకుంటాం కదా, అప్పుడు ఖచ్చితంగా మనం జల్లెడ్ని యూస్ చేయాలి. జల్లెడ్ని యూస్ చేస్తే ఏదైతే మనం మైదాపిండి యూస్ చేస్తున్నామో దీనిలో ఏవైనా హార్డ్ పార్టికల్స్ ఉంటే, అంటే ఏదైనా కొద్దిగా రఫ్గా గడ్డల్లాగా ఉంటే అవి ఇక్కడ ఉండిపోతాయి అన్నమాట. రైట్. సో మనం పౌడర్ని కూడా చాలా సాఫ్ట్ డైరెక్షన్లోనే యూస్ చేయాలి. ఇక్కడ 1/2 కప్ ఆఫ్ పెరుగుని యూస్ చేసాం కాబట్టి 1 కప్పు మైదాపిండిని యూస్ చేస్తున్నాం. ఒకవేళ క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇందులోనే బేకింగ్ పౌడర్ అవన్నీ వేసిస్తారా? అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనమాట. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా. బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. బేకింగ్ పౌడర్ అనేది మనం కేక్స్, తర్వాత పిజ్జాస్, బిస్కెట్స్లో యూస్ చేస్తాము. బేకింగ్ సోడా ఇంట్లో అన్ని విషయాలకి కూడా మనం యూస్ చేసుకుంటాం, లైక్ బజ్జీలు వేయాలన్నా, ఏది వేయాలన్నా. కొద్దిగా చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా రఫ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే మనం సీవ్ చేసుకున్నాక అవి పైన ఉండిపోతాయి, ఇక్కడ యాడ్ అవ్వవు అనమాట. ఒకవేళ ఇవి యాడ్ అయితే కేక్ లో కూడా మనకి డస్టీగా ఫామ్ అయిపోతాయి. కరెక్ట్. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిప్పకూడదు, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తీసుకోవాలి. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో 2 to 3 minutes వరకు మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో వీటిని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇది కూడా కేక్ చేయడంలో కదండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్లే కేక్ బేకింగ్ అంతా కూడా ఫ్లఫీగా రావడం, తర్వాత కేక్ చాలా అట్రాక్టివ్గా కనిపించడం, టెక్స్చర్ అనేది కూడా పర్ఫెక్ట్గా దీన్ని మనం మిక్స్ చేసుకునే విధంలోనే ఉంటుంది. రైట్. చూడండి ఈ విధంగా టెక్స్చర్ వచ్చింది కదా, ఇందులోకి మనం కొద్దిగా మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేది ఇంత అని చెప్పలేము, ఎందుకంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి. ఈ విధంగా చూడండి, బబుల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే బబుల్స్ కనబడుతున్నాయి కదా, ఈ విధంగా బబుల్స్ అనేవి ఏర్పడాలి. బబుల్స్ ఏర్పడితేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. మిల్క్ ఇంత అని క్వాంటిటీ అయితే చెప్పలేము, మనం కన్సిస్టెన్సీకి సరిపడా. ఇప్పుడు చూడండి ఇంత కొద్దిగా యాడ్ చేసాం కదా, ఎక్కువగా కనిపిస్తుంది, కానీ కలుపుకున్నాక మళ్ళీ కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయొచ్చు. కొన్నిసార్లు థిక్ కూడా అయిపోతుంది అనమాట. పాలు ఎన్ని వేసినా కూడా మైదా పిండి పీల్చేసుకుంటూ ఉంటుంది. బికాస్ మనం తీసుకున్న ఫ్లోర్ ఎంత పర్ఫెక్టో, అందులో ఇంకా ఏం పౌడర్లు మిక్స్ అయ్యాయో మనకు తెలియదు కాబట్టి కొన్ని ఎక్కువ తీసుకుంటాయి, కొన్ని తక్కువ తీసుకుంటాయి. సో దాన్ని బట్టి మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉండక్కర్లేదు, కొంచెం లూజ్గానే ఉండాలి. కాస్త లూజ్గా ఉంటేనే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఐ థింక్ పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది కదండి. ఇంతేనండి, పర్ఫెక్ట్గా ఈ టెక్స్చర్ అయితే రావాలి మనకి. ఓకే. ఈ విధంగా మనకి ఓవెన్ కూడా ప్రీహీట్ అయిపోయాను అని బెల్ ఇచ్చేసింది. సో ఇప్పుడు మనం మోల్డ్ని అయితే సిద్ధం చేసుకుందాం. డైరెక్ట్ బ్యాటర్ వేసి మనం కేక్ని అయితే బేక్ చేసుకుంటే కేక్ అడుగునంతటా కూడా అంటేస్తుంది.
సో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకుంటే చాలా మంచిది. లేదు బటర్ పేపర్ మన దగ్గర లేదు అనుకోండి, చక్కగా ఒక వైట్ పేపర్ ఉంటుంది కదా, A4 సైజ్ పేపర్ని ఇలా బ్యాక్ పెట్టి ఫోల్డ్ చేసి కట్ చేయాలన్నమాట. కట్ చేసి ఆ పేపర్ అంతటా కూడా చక్కగా ఆయిల్ని అప్లై చేసి దాన్ని కూడా మనం బటర్ పేపర్ లాగా యూస్ చేయొచ్చు. దిస్ ఇస్ నైస్ టిప్. నేను చాలాసార్లు మా ఇంట్లో ట్రై చేశాను, మీ అందరూ కూడా ట్రై చేయండి. అండ్ పర్ఫెక్ట్గా కూడా కేక్ వస్తుంది అండ్ చక్కగా కింద అడుగు అంతటా కూడా అంటకుండా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆయిల్లో ఒక బ్రష్ని డిప్ చేసి, ఇప్పుడు మన దగ్గర అయితే బటర్ పేపర్ అండ్ A4 సైజ్ పేపర్ అవైలబుల్ లేదు, సో అందుకే మనమైతే ఇక్కడ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాము. లేదా బటర్ కానీ నెయ్యిని కానీ ఏదైనా మనం ఆయిల్ టైప్లో ఉన్న లిక్విడ్ ఏదైనా కూడా యూస్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మౌల్డ్ అంతటా కూడా ఆయిల్ని లేదా బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మనం కాస్త మైదా పిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. మైదా పిండే బెటర్ ఏమండి కార్న్ఫ్లవర్ కన్నా? మైదా పిండే బెటరు. ఒకవేళ ఇలా డస్టింగ్ లాగా చేసుకోవాలి మొత్తం మౌల్డ్ అంతా కూడా. ఈ విధంగా అంతటా కూడా మనం డస్టింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ విధంగా కానీ మనం చేయకుండా బ్యాటర్ వేసేసి కేక్ని బేక్ చేసామనుకోండి, ఖచ్చితంగా కేక్ పాడైపోతుంది, అడుగు అంతటా కూడా అంటేస్తుంది అనమాట. ఈ విధంగా మనం అయితే డస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ బటర్ పేపర్ వేసేస్తే ఇంత అవసరం లేదు, బటర్ పేపర్ వేయకపోతే ఈ విధంగా చేసుకోవాలి. అలాగే ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిండిని కూడా మనం తీసేయాలన్నమాట. ఎక్స్ట్రా ఏదైతే పిండి మనకి కనిపిస్తుందో దీన్ని తీసేయాలి, డస్ట్ చేసేయండి అందులో. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ కేక్ బ్యాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. మనం ఒకవేళ మనం నార్మల్గా వెనిలా స్పంజ్ కేక్ అనుకోండి, టూటీ ఫ్రూటీస్ కానీ లేదా చాకో చిప్స్ కానీ పిల్లలకి నచ్చేలాగా ఏదైనా యాడ్ చేసుకుంటే చాలా ముందుగానే యాడ్ చేసుకోవాలా? బేక్ చేయక ముందే యాడ్ చేసేయాలి. ఇలా కొంచెం టాపింగ్ చేసేయాలి. కరిగిపోవా? కరగదు. చాకో చిప్స్ కరగవు, టూటీ ఫ్రూటీ కరగదు, చాకో చిప్స్ కూడా కరగవు. ఓకే, ఈ విధంగా మనం అంతటా కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని రెడీగా తీసుకెళ్ళి మనం ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఓవెన్ లేదు అనుకునే వాళ్ళు నేను ముందుగా చెప్పినట్టుగా గ్యాస్ మీద కూడా ముందే మనం ఒక పాత్రను పెట్టి ప్రీహీట్ చేసి అందులోకి ఇది ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని స్టవ్ మీద అయితే 1 అవర్ పట్టేస్తుందండి ఈజీగా. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాంటిటీకి అయితే ఓవెన్లో అయితే 30 to 40 minutes వరకు టైం పడుతుంది. మనమైతే ఇప్పుడు ఓవెన్లో బేక్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు మనం ఓవెన్లో అయితే కేక్ని బేక్ చేసుకుందాం. ముందుగానే ఇక్కడ నేను ప్రీహీట్ చేసి ఉంచుకున్నాను. ఓవెన్ అనేది ఆల్రెడీ 15 minutes వరకు ప్రీహీట్ చేసి ఉంచాము. ఇప్పుడు 36 minutes అయితే మేము అడ్జస్ట్ చేసుకున్నాం ఓవెన్లో. 36 minutesలో కన్వెన్షన్ మోడ్లో పెట్టుకొని కేక్ని బేక్ చేసుకోవాలి. 36 minutesకి ఎన్ని డిగ్రీస్ వస్తుంది? 180 degrees అనేది మనం ముందుగానే సెట్ చేసుకోవాలి. 180 degrees అనేది కేక్కి పర్ఫెక్ట్ బేకింగ్ అనమాట. సిలికాన్ మౌల్డ్స్ యూస్ చేసే వాళ్ళైతే 200 degrees కూడా పెట్టుకోవచ్చు. 200 degrees లో కూడా ఓవెన్ లో పెట్టుకోవచ్చు, బికాజ్ అది కొంచెం మందంగా ఉంటుంది. అండ్ సిలికాన్ అనేది కేక్ ని అంతగా మార్చకుండా ఉంచుతుంది. సిలికాన్ లో అయితే అసలు మాడదు, చాలా సేపటి వరకు మనం బేక్ చేసినా కూడా ఈజీగా మాడదు. ఇతర పాత్రల్లో అయితే కాస్త త్వరగా మాడిపోతుంది. ఈ విధంగా మనం కేక్ టిన్ అయితే ప్లేస్ చేసుకొని అలాగే మనం సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు మనం కూల్ కేక్ అని చెప్పుకున్నాం కదా, నార్మల్ ప్లమ్ కేక్ అయితే కేక్ బేక్ చేస్తే సరిపోతుంది. కూల్ కేక్ కాబట్టి మనం కొద్దిగా షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్ షుగర్కి 2 కప్పుల మంచినీళ్ళని యాడ్ చేసుకొని కాస్త ఒక 2 నిమిషాలు. 1 కప్ ఉందా? ఓకే, దీంతో 1 కప్పు పంచదారకి కొద్దిగా వాటర్ అంటే ఒక 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం స్టవ్ మీద అయితే దీన్ని ప్లేస్ చేసుకోవాలి. చక్కెర పాకంగా అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త మైల్డ్గా మెల్ట్ అవుతే సరిపోతుంది అనమాట. షుగర్ని కాస్త వాటర్లో కరగనిస్తే సరిపోతుంది. షుగర్ కరిగితే ఆ తర్వాత మనం దాన్ని కేక్ మీద టాప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సూపర్. కాస్త మైల్డ్గా అంటే కొద్దిగా మెల్ట్ అయితే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా షుగర్ అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. జస్ట్ షుగర్ మెల్ట్ అయితే కలర్ చేంజ్ అయితే వాటర్ సరిపోతుంది. ఓకే, డన్. ఇప్పుడు మనం ఈ మెల్ట్ అయిన షుగర్ సిరప్ని కాస్త చల్లారనివ్వాలి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడైతే కేక్కి ఎప్పుడు వేయకూడదు, పూర్తిగా చల్లారనిచ్చాకే మనం కేక్కి అప్లై చేయాలన్నమాట. డన్. ఇప్పుడు మనం కేక్కి మనం చెప్పుకున్నాం కదా, మనం పేస్ట్రీ కేక్లా ప్రిపేర్ చేసుకుంటున్నాం, నార్మల్ ప్లమ్ కేక్ కాదని. సో మనం బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి బేకరీస్లో అయితే కేక్కి టాపింగ్ ఉంటుంది కదా, ఆ విధంగా టాపింగ్ కోసం మనం ఇక్కడ విప్ క్రీమ్ పౌడర్ని యూస్ చేస్తున్నాం. నార్మల్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనుకోండి 1 week వరకు యూస్ చేయాలి, 7 days లిమిట్. ఈ పౌడర్ అనేది మనం ఒక 1/2 kg or 1 kg తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 50 grams ఆఫ్ విప్ క్రీమ్ పౌడర్ని 1/2 kg కేక్ అయితే యూస్ చేస్తున్నాను. విప్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకుందాం. అలాగే మనం కొద్దిగా పాలను కూడా ఒక 1/2 cup వరకు పాలను కూడా యాడ్ చేసుకుందాం. ఓకే,
ఇక్కడ మీరు దీనికి కూడా సేమ్ మనం కేక్కి ఏ విధంగా అయితే బీట్ చేసుకున్నామో అదే విధంగా 10 to 15 minutes వరకు విస్కర్తో బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు విస్కర్తో బీట్ చేసుకున్నట్టయితే కింద ఒక బౌల్ని ప్లేస్ చేసి దానిలో ఐస్ క్యూబ్స్ వేసి విస్క్ చేసుకుంటే త్వరగా క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది. ఓ ఇస్ ఇట్? ఇది ఒక మంచి టిప్ మళ్ళీ. అంతే. సో క్రీమ్ మంచిగా ఫామ్ అవ్వాలి అని అంటే కింద ఐస్ క్యూబ్స్ ప్లేస్ చేసుకోవాలి. మనం ఇప్పుడైతే విప్ క్రీమ్ పౌడర్ని అలాగే పాలను ఒకసారి బీట్ చేసుకుందాం. ఈ విధంగా టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చే వరకు కూడా క్రీమీగా వచ్చే వరకు కూడా మీరు విస్కర్తో బీట్ చేసుకోవాలి. విస్కర్తో బీట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఐస్ క్యూబ్స్ అనేది కింద ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ బీటర్తో బీట్ చేసుకునే వాళ్ళైతే ఐస్ క్యూబ్స్ లేకపోయినా పర్వాలేదు. మన క్రీమ్ పర్ఫెక్ట్గా క్రీమీగా వచ్చింది అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా బౌల్ తిరగవేసినా కూడా క్రీమ్ పడకూడదు. ఈ విధంగా బౌల్ తిరగవేస్తే కూడా క్రీమ్ పడకపోతే మనకి క్రీమ్ అనేది చక్కగా వచ్చినట్టు. ఒకవేళ లేదు కాస్త లూజ్గా ఉంది కింద ఏమైనా జారుతున్నట్టుగా అనిపిస్తే మరీ కాసేపు మీరు బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో స్వాతి, కేక్ రెడీ అయిపోయినట్టు అలారం కూడా ఇచ్చేసింది ఓవెన్. ఒకసారి ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దాం. 30 to 35 minutes వరకు మనం ఓవెన్లో పెట్టుకుంటే ఈ విధంగా అయితే పైన అంతటా కూడా చక్కగా కలర్ మారే వరకు మనం కేక్ని బేక్ చేసుకోవాలి. ఇదేంటంటే మేము మధ్యలో ఫోక్తో ఇలా అని టెస్ట్ చేసాం బేక్ అయిందా లేదా అని. ఆ విధంగా మీరు కూడా టెస్ట్ చేసి బేక్ అయితే మొత్తం డ్రైగా ఉంటుంది. ఒకవేళ కేక్ బేక్ కానట్టు అనుకోండి లోపల కాస్త పచ్చిగా ఉంటుంది. పూర్తిగా చల్లారాక ఓవెన్లో నుంచి మనం ఈ కేక్ మోల్డ్ని అయితే బయటకు తీయాలి. పూర్తిగా చల్లారాకే మనం ఈ విధంగా నైఫ్తో ఎడ్జెస్ని కాస్త ఈ విధంగా అనుకోవాలి. ఈ విధంగా కేక్ని బేక్ చేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఈ షుగర్ సిరప్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఓకే. అబ్జర్వ్ అవుతుంది కొద్ది టైం పట్టినా కూడా. ఇది ఫ్లేవరే కదా మైదా పిండి కాబట్టి అంతటా కూడా చక్కగా అబ్జర్వ్ అయిపోతుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ విప్పింగ్ క్రీమ్ని దీని మీద అప్లై చేసుకోవాలి. దేంతో? ఇప్పుడు మనం స్పాచులాతో అప్లై చేసుకుందాం. లేదా మనకి టాపింగ్ చేసేవి కేక్స్ టాపింగ్ చేయడానికి మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. అవి డెకరేట్ చేయడానికి ఈ విధంగా మనం ఒక స్పాచులాతో కానీ లేదా దోశ వేసుకున్న గరిట ఉంటుంది కదా అవేవి లేకపోతే దోశ వేసుకున్న గరిటతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అంతటా కూడా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మేము ఇలాగా క్రీమ్తో దాన్ని డ్రెస్సింగ్ కూడా చేసేసాం. ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో. ఈ స్ప్రింకిల్ చేద్దామా? ఓకే. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు కదా వీటిని. సో వీటిని అలా స్ప్రింకిల్ చేస్తే పిల్లల్ని చాలా చక్కగా అట్రాక్ట్ చేస్తారు. మీరే చేయాలి ఖచ్చితంగా. వావ్, ఎంత బాగుందో కదా. ఎస్, ఇంట్లో ఇలాగ సొంతంగా చేసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్. పిల్లలు అసలు ఎంత చక్కగా మెచ్చుకుంటారో. అవునండి, నిజంగా. బయట మనం తిననివ్వము, ఇంట్లో చేసి పెట్టము అంటే ఎట్లా అవుతుంది? మరి ఇలా చేయడం వస్తే అది నిజంగా వేరే లెవెల్. ఇంకొకటి మనం చేస్తూ ఉంటే పిల్లలు మనల్ని చూసి నేర్చుకొని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కుకింగ్ లో. అవును, మీరు మాటల్లో ఇందాక చెప్పారు మీ పాప కూడా చాలా ఈజీగా. హెల్ప్ చేయండి తనకి. 1 cup మైదా 1 cup కర్డ్ వేసేసుకుంటది, ఓవెన్ లో పెట్టేస్తుంది. నిజంగానే చూసారా, పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. కీర్తి గారు, కేక్ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు తినడానికి. సూపర్ ఎక్సైటింగ్. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ప్రేక్షకులందరికీ తెలియజేయండి. 100%. అసలు చాలా 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 బ్యూటిఫుల్ స్మెల్. చిన్నపిల్ల అయిపోయారండి ఇప్పుడు ఈ క్షణం. నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీ బర్త్డే సెలబ్రేట్ చేద్దామా? మన ఇద్దరం కట్ చేద్దాం రండి. ఓకే. ఇదే యాంగిల్లో చిన్న బౌల్లో పెట్టేసాను కట్ చేసి. బాగుందా? వావ్, సూపర్. కూల్ కేక్ అంటే నిజంగా కూల్ కేక్ లాగా. ఫ్రిడ్జ్ లో ఒక 2 hours పెట్టేస్తే పిల్లలు హ్యాపీగా తింటారు. నిమిషంలో తినేస్తారు మన కొంచెరిక. ఎస్, నువ్వు సంతోష పెట్టాల్సింది మమ్మల్ని, నిన్ను నువ్వు కాదు కదా. అయ్యో, మనల్ని మనం సంతోష పెట్టుకున్నప్పుడే పక్కన ఉన్న వాళ్ళని ఈజీగా సంతోష పెట్టగలం. ఫోన్లే. నువ్వు హ్యాపీ కదా? చాలా హ్యాపీ. నిజంగా చాలా బాగా కుదిరిందండి, నన్ను నమ్మండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అంతే. మీకు ఏ విధంగా కుదిరినది అనేది కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా చేసిన తర్వాతే, ట్రై చేసిన తర్వాతే. బాయ్ బాయ్ అండి.